అక్కడ అపార్ట్మెంట్ చూడు, పాత అపార్ట్మెంట్ పసుపురంగా దానికి ఆనుకుని రోడ్ డౌన్లోడ్ అయింది, సెకండ్ లెఫ్ట్ సార్. మా ఆయన గారి పేరు శ్రీనివాసరావు సార్. యాక్చువల్గా మా పెళ్ళైన నుంచి గొడవలు అవుతున్నాయి సార్, చాలా గొడవలు అయ్యాయి. ఫస్ట్ నైట్ చేసుకోకుండా 1.5 year టైం అడిగారు సార్. అంటే పిల్లలు పుట్టడానికి టైం అడుగుతారు కానీ ఫస్ట్ నైట్ చేసుకోవడానికి ఎవరు టైం అడగారు కదా సార్. అతను అడిగారు సార్. నాకు ఆ డౌట్ వచ్చి మా అమ్మ వాళ్ళకి చెప్పాను. అది చెప్తే మా అమ్మ అంటే మా తాతయ్య వాళ్ళందరూ అడిగారు అప్పుడు. మా తాతయ్య అప్పుడు బతికే ఉన్నారు, ఇప్పుడు లేరు. అయితే అడిగితే నుంచి ఇది ఎవరికి చెప్పొద్దని కదా, ఎందుకు చెప్పావు, 4 గోడల మధ్య ఉండాలనేసి తిట్టారు సార్. తిట్టిన తర్వాత అప్పుడు ఇంటికి తీసుకొచ్చిన నుంచి అప్పటి నుంచి టార్చర్ పట్టడం, కొట్టడం అన్నీ చేశారు సార్. మొత్తం అప్పుడు మా ఆడపడుచుకి మ్యారేజ్ అవ్వలేదు సార్. మా ఆడపడుచు, మా అత్తగారు, మా మామగారు, మా హస్బెండ్ నలుగురు కలిసి ఏదో ఒకటి మాట్లాడడం అన్నీ చేయడం చేశారు సార్. మా ఆయన గారు ఈ టీచ్ తనేసి బీపీ రక్తం గడ్డకట్టినట్టు సార్. అప్పుడైతే స్టార్టింగ్లో అవన్నీ జరిగిపోయిన తర్వాత కూడాను ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ కోసమని గొడవలన్నీ జరిగినా మళ్ళీ వచ్చాను చేశాను అన్నీ అయ్యే 2 years నుంచి కలిసి ఉంటున్నాను. అయిన తర్వాత ఇప్పుడు సెకండ్ ప్రెగ్నెన్సీ వచ్చిందని అది తీసేమనేసి ముగ్గురు డోర్ లాక్ చేసి ఎవరు కనబడకూడదని తలుపులు వేసి కొట్టేస్తాను. చేతులు గిరిచేశారు మా ఆయన. జుట్టేలు కొంచేసి బీచ్ మీద కొట్టేస్తాను. ప్రెగ్నెన్సీతో ఉన్నానని కూడా చూడలేదు సార్. మరి మీకు ఏ న్యాయం కావాలి? అసలు అతను పట్టించుకోవట్లేదు సార్. నన్ను మా అమ్మాళ్ళ ఇంటికి పంపించేశాడు. ఆ రోజు పోలీస్ కంప్లైంట్ ఇచ్చారా పోలీసు? ఇచ్చాను సార్. అసలు యాక్చువల్గా నేను అతను టార్చర్ పెడుతున్నాను, ఇంట్లో బయటకు వచ్చాను సార్. ఆ రోజు చంపేస్తాడో ఏం చేస్తాడో తెలియదు కదా, ఇంట్లో బయటకు వెళ్ళిపోయినా అతను ఫోన్ తీసుకొని. ఇప్పుడు డోర్లు తీయట్లేదా? లేరండి సార్. నేను అడిగాను. రెండాళ్ళు మీరు ఎక్కడ ఉన్నారు? మా అమ్మ వాళ్ళ రేపు బాబు బర్త్డే సార్, కనీసం ఇప్పుడైనా చూస్తానని వచ్చాను. ఎన్ని రోజుల నుండి ఉన్నారు? 5 months నుండి అవుతుంది అక్కడే ఉన్నారు. అంటే బాబుని పెద్ద మనుషుల దగ్గర ఒప్పుకున్నాడు సార్. పెద్ద మనుషుల దగ్గర పెట్టాము మేము. 15 daysకి ఒకసారి తీసుకొస్తాను బాబుని, నేను కూడా వస్తాను, చెకప్ చేయిస్తాను, చూసుకుంటానని చెప్పాడు సార్. ఒప్పుకున్నాడు కానీ దాని ప్రకారం నడలేదు సార్. రాలేదు, ఒకసారి వచ్చాడు, చెకప్ చేయించాడు. అది కూడా 2 నెలలు పోయాక వచ్చి చెకప్ చేయించాడు, వెంటనే వెళ్ళిపోయాడు సార్. బాబుని తీసుకురాలేదు, కనీసం చూపించలేదు, ఫోన్లో కూడా మాట్లాడించట్లేదు సార్. అసలు 7 years నుండి నాతోనే ఉండేవాడు, అన్నీ చేసేవాడు. ఇప్పుడు 5 months నుండి నాకు దూరం చేస్తారు సార్. మొత్తం నేను చచ్చిపోతున్నా అంటుంది. బాబుని పిలిస్తే నా దగ్గర రావట్లేదు సార్. బాబుని కూడా మార్చేశారు. ఆవిడ ఒరిస్సా సైడ్ సార్. నేను ప్రెగ్నెన్సీ అని చెప్పినప్పుడే ఆవిడ ఊరెళ్ళింది సార్. ఆ దేవుడు మందు తెచ్చిందో మరి ఏం పెట్టిందో తెలియదు కానీ ఇంకొక ఆవిడ మా అత్తగారు సార్. ఆవిడది ఒరిస్సా సైడ్ సార్. అక్కడ ఉన్న మందు ఏదో తెచ్చినట్టు పెట్టేసినట్టు. మీ ఆయన గారికి ఇంకొక సంబంధం ఉంది సార్. ఇల్లీగల్ అఫైర్ ఉంది సార్. అమ్మాయి పేరు ఇందుల హేమ. అమ్మాయికి 2 ఆడపిల్లలు సార్. ఒకరికి 9 years, ఒకరికి 2 years. అమ్మాయి ఎక్కడ ఉంటుందండి? తెలియదు సార్. మన అడ్రస్ తెలియదు. ఆవిడ ఇప్పుడు మీకు మ్యారేజ్ కాకముందు ఉన్నదండి? అవేం విషయాలు తెలియదు సార్. నేను ఫోన్లో చూసింది ఒక 2 years బ్యాక్. ఫోన్లో చూసి అవన్నీ అడిగాను. మీ హస్బెండ్ పేరేటమ్మా? శ్రీనివాసరావు సార్. ఏం చేస్తుంటాడు? WNS కంపెనీ ఇప్పుడు వరకు చేశారు సార్. ఇప్పుడు మరి నాకు 5 months నుంచి కాంటాక్ట్లో లేరు. మరి ఏం చేస్తున్నారు ఏంటంటే నాకు తెలియదు.